హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా మీరు నా క్లాస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, చలో లెట్స్ గెట్ ఇన్ ద ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ ద మ్యూజిక్ ఆఫ్ తుమ్రీ మ్యూజిక్. తుమ్రీ మ్యూజిక్ అంటే ఏంటి, అసలు ఎందుకు మాట్లాడుకుంటాను? వెరీ రీసెంట్గా చాన్వల్ మిశ్రా ఈజ్ ఫాదర్ ఆఫ్ తుమ్రీ మ్యూజిక్. అసలు తుమ్రీ మ్యూజిక్ అంటే ఏంటో మాట్లాడుకుందాం, ఓకేనా? ఎస్. అయితే ఈయన చనిపోవడం జరిగింది. బేసికల్గా ఆయన పద్మ విభూషణ్ అని చనిపోవడం వల్ల ఈ మ్యూజిక్కి ఒక ఎరా, ఒక యుగం ఎండ్ అయిపోయింది అని మనం మాట్లాడుకుంటున్నాం. అసలు తుమ్రీ మ్యూజిక్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, దీని ఫీచర్స్ ఏంటి, ఇది మాట్లాడుకుందాం. బేసికల్గా దీన్ని మనం దేంట్లో వాడతామంటే కథక్లో వాడతాం. సో ఇట్స్ కథక్, నాట్ కథకలి, ఓకేనా? సో దీన్ని మనం దేంట్లో వాడుతున్నాం? కథక్ అనే నృత్యంలో, కథక్ అనే డ్యాన్స్లో మనం దీన్ని వాడడం జరుగుతుంది. ఎందుకు వాడతాం సార్? రీజన్ ఒకటే, రాధాకృష్ణ లవ్ స్టోరీని, లేదా రాధాకృష్ణల బ్రేకప్ని, లేదా రాధాకృష్ణల డివోషన్ని, వాళ్ళ ప్రేమ గురించిన ఒక భావం, ఒక డ్రామాటిక్ మూమెంట్నే మనం తుమ్రీ మ్యూజిక్ అంటున్నాం. ఈ మ్యూజిక్లో లిరికల్గా మనం క్లాసికల్ మ్యూజిక్ని వాడడం జరుగుతుంది. అంటే లిరికల్గా అంటే లైక్ మనం పాడుతూ ఈ క్లాసికల్ డాన్స్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ కనబడుతుంది సార్ అంటే ఇది మనకి ఈస్టర్న్ యూపీ. ఏ ప్లేస్లో? ఈస్టర్న్ యూపీ. దట్టు ఇది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే లక్నో, బెనారస్ అంటే ప్రజెంట్ చూస్తున్న కాశీ ఆర్ వారణాసి, ఈ ప్లేస్లో మనకు కనబడుతుంది. ఓకేనా? సో కాస్త డీటెయిల్గా వెళ్దాం. సో ఎప్పుడైతే ఈ రాధాకృష్ణ స్టోరీ వస్తుందో మనం కొన్ని భాషలు గుర్తుపెట్టుకోవాలి. బ్రజ్ భాష, హిందీ డైలెక్ట్స్ అంటే హిందీలో మాండలికాలు, వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది బ్రజ్ భాషలో మనకు కనబడుతుంది, అవధి భాష అయోధ్య భాషలో కనబడుతుంది, హిందీ భాషలో మనకు కనబడుతుంది. రాధాకృష్ణుల లవ్ స్టోరీని కానీ, వాళ్ళ బ్రేకప్ని కానీ, వాళ్ళ భక్తి భావాన్ని కానీ దీన్ని మనం చూపిస్తుంది. సో ఇట్ ఈస్ అ సెమీ క్లాసికల్ ఓకల్ ఆఫ్ ద హిందూయిజం మ్యూజిక్. సో దట్ ఈస్ వై లిరిక్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అంటే భారతదేశ క్లాసికల్ మ్యూజిక్లో ఇది ఒక లిరికల్గా మనం చూస్తున్నామని చెప్తున్నాం, ఇంతకంటే ఎక్కువ వద్దు. సో దీంట్లో జరిగే ఆ డ్రామాస్ని మనం గరానాస్ అనే పేరుతో దీనిలో మనం పిలవడం జరుగుతుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ ముందుకెళ్ళకండి. బేసికల్గా దీన్ని మనం కథక్ అనే డ్యాన్స్లో వాడడం జరుగుతుంది. ఇది ఈస్టర్న్ యూపీ, లక్నో, బెనారస్లో కనబడుతుంది. రాధాకృష్ణ లవ్ స్టోరీస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఇది బ్రజ్ భాషలో, హిందీస్లో మనకు కనబడుతుంది. సో సమ్ గిటార్స్ లాంటి వాటిని వాడుతూ మన లిరికల్గా బ్రజ్ భాషలో కానీ, హిందీస్లో కానీ సాంగ్స్ పాడుతూ కథక్ డ్యాన్స్తో మనం పర్ఫామ్ చేస్తాం. ఇంతకంటే ఇంకో పాయింట్ ముందుకెళ్ళకండి. ఓకే, యా. క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ తుమ్రీ అంటే ఏంటి? సెమీ క్లాసికల్ ఆర్ లిరికల్ ఆఫ్ ది ఇండియన్ మ్యూజిక్. నెక్స్ట్, వేర్ డిడ్ తుమ్రీ ఎక్కడుంది మనకి? ఈస్టర్న్ యూపీ లైక్ లక్నో కానీ, లేదా మనం చూసుకుంటే బెనారస్ కానీ. వాట్ ఆర్ ద థీమ్స్ ఆఫ్ ది తుమ్రీ? ఈ థీమ్స్లో ఏం కనబడుతున్నాయి? రాధాకృష్ణ లవ్ కానీ, సెపరేషన్ కానీ, డివోషన్ కానీ కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ డ్రోన్ కవచ్ అనే ఎక్సర్సైజ్ మనకి వెరీ రీసెంట్గా ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. దీన్ని ఎవరు జరిపారంటే, వన్ సైడ్ చూసుకుంటే ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు. సెకండ్ టైం చూసుకుంటే స్పియర్ కార్ప్స్, ఇది ఆర్మీలో వన్ ఆఫ్ ది వింగ్స్. సో వీళ్ళు దీన్ని జరపడం జరిగింది. మొత్తంగా దీన్ని 4 రోజులు జరిపారు. ఎందుకు జరిపారంటే, పక్కనే మనకి చైనా నుంచి థ్రెట్ ఉంది. ఈ థ్రెట్ని మనం కౌంటర్ అటాక్గా, అంటే మన డ్రోన్స్ వాళ్ళ డ్రోన్స్, ఈ 2 డ్రోన్స్ కొలైడ్ అయి ఆ గాల్లోనే పేలి ఒక రాబోయే ఒక డేంజర్ని లైక్ ఎయిర్లోనే కంప్లీట్గా ఫినిష్ చేయడానికి దీన్ని మనం జరపడం జరిగింది. సో ఇది ఒక సింగిల్ అండ్ కరెంట్ అఫైర్. ఎక్కువ మీరు ఇక్కడ లైక్ ఫోకస్ పెట్టకండి. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వాళ్ళు మొత్తంగా 4 రోజుల పాటు దీన్ని నిర్వహించడం జరిగింది. సో స్పియర్ కార్ప్స్ ఇది ఆర్మీలో ఒక వింగ్ అన్నట్లుగా, వాళ్ళు దీన్ని ఈస్టర్న్ కమాండ్ అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించడం జరిగింది. సో ఎందుకు జరుగుతుంది? జనరల్గా ఎందుకు జరుగుతుంది? కౌంటర్ అటాక్ కదా. సో వాళ్ళ మన దేశంలోకి రాకుండా స్టాప్ చేయడానికి మనం కౌంటర్ అటాక్గా వాడడం జరిగింది. సో సరిపోతుంది. క్వశ్చన్ చూద్దాం. ఎక్సైజ్ డ్రోన్ కవచ్ వాస్ కండక్టెడ్ బై విచ్ ఫార్మేషన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ? స్పియర్ కార్ప్స్ వాళ్ళు. ఓకేనా? వేర్ వాస్ ఎక్సైజ్ డ్రోన్ కవచ్ కండక్టెడ్? ఎక్కడ జరిగింది? ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. నెక్స్ట్, వాట్ వాస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ది డ్రోన్ కవచ్? ఏంటి? ఇట్స్ కౌంటర్ అటాక్. ఎక్కడ ఉంది? ఇట్స్ కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ. ఓకేనా? నెక్స్ట్, విచ్ పార్లమెంటరీ ఫోర్సెస్, ఇక్కడ ఎవరు వీళ్ళకి సాయం చేయడం జరిగింది? ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఓకే, నెక్స్ట్ ఐఎన్ఎస్ సట్లెజ్. వెరీ రీసెంట్గా మనం చాలా ఐఎన్ఎస్ని మాట్లాడుకుందాం. ఐఎన్ఎస్ ఇంఫాల్ కానీ, ఐఎన్ఎస్ కదామత్ కానీ, సో ఐఎన్ఎస్ అరిఘాట్ కానీ, ఐఎన్ఎస్ ఆరావళి కానీ, ఇలా మినీ మాట్లాడుకున్నాం. ఒక్కో ఐఎన్ఎస్ ఒక్కో రకమైన స్టోరీ. ఒకటేమో ఫాస్ట్ ప్యాట్రోలింగ్ విజల్ కానీ, ఒకటేమో యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ ఒకటి కానీ,
ఒకటేమో గస్తీ కాసే సర్వేలెన్స్ కానీ, ఒక్కొక్క దాని స్పెషాలిటీ, ఒకటేమో కమ్యూనికేషన్ కానీ, ఒక్కొక్క దాని స్పెషాలిటీ ఒక్కొక్కటి. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే, సో బేసికల్గా ఇది 1993లో సెటప్ అవ్వడం జరిగింది. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది చేసే పని ఏంటంటే హైడ్రోగ్రాఫిక్స్. మీరు విన్నది నిజమే, హైడ్రోగ్రాఫిక్స్. హైడ్రో అంటే అర్థం ఏంటి? వాటర్. గ్రాఫిక్స్ అంటే అర్థం ఏంటి? సర్వే. మరి ఎక్కడ చేయాలి సార్? మ్యారిషస్ కంట్రీ తన చుట్టూ ఉన్న భూభాగాన్ని హైడ్రోగ్రఫీ చేద్దాం అనుకుంటుంది. హైడ్రోగ్రఫీ చేస్తే ఏం జరుగుతుంది? ఆ డేటా మనం చూస్తున్న జీపీఎస్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఆ ప్లేస్ని మనం ఇంకాస్త లోతుగా తెలుసుకోవడానికి ఐడియా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం, మరి మ్యారిషస్ పిలిస్తే మన దేశం ఎందుకు ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి పక్కన కొంతమంది మీకు ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఏ సాల్టో ఏ పసుపు లేకపోతే మీ ఇంటికి అరువుగా వస్తారా? మీరు డెఫినెట్ ఇంత కొంత ఇస్తారు కదా. సో అలాగే మ్యారిషస్ మన దేశాన్ని అడిగితే మన దేశం ఎవరిని పంపింది? ఐఎన్ఎస్ సట్లెజ్ని పంపింది. సో సట్లెజ్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్ సిస్టమ్. అందులో ఇది మనకు ఉంది. ఇది ఏ ప్లేస్లో మనకి ఆరిజినేట్ అవుతుంది సార్ అంటే రాకస్థల్ అనే ఒక లేక్లో ఇది మనకి టిబెట్ బార్డర్లో ఆరిజినేట్ అవుతూ మన దేశంలో హిమాచల్ ప్రదేశ్లో షిప్కిలా కన్నమని మొట్టమొదటిసారిగా టచ్ అవుతూ మన దేశంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి మనకి ఫాలో అవుతూ సట్లెజ్ కనబడుతుంది. సో ఇది సట్లెజ్ సంబంధించిన స్టోరీ. అలాంటి దానికి ఈ నేమ్ ఇవ్వడం జరిగింది. బేసికల్గా ఈ ఐఎన్ఎస్ సట్లెజ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఐఎన్ఎస్ సట్లెజ్. ఈ ఐఎన్ఎస్ సట్లెజ్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు సార్? 1993, అంటే మనకు పుట్టక ముందు. సో చాలా వరకు వీడియో చూసిన వాళ్ళు మీరు పుట్టక ముందు దీన్ని కమిషన్ చేయడం జరిగింది. ఇప్పటికీ యాక్టివ్ మోడ్లో ఉంది. సో కొంచెం వీడియో జూమింగ్ చూసుకుంటే ఇక్కడ మీకు కనబడుతుంది, ఇక్కడ మీకు ఒక హెలీప్యాడ్ కనబడుతుంది, హెచ్ అనే ఒక హెలీప్యాడ్ కనబడుతుంది. సో ఇది ఎవరికి సపోర్ట్ చేస్తుంది సార్ అంటే చేతక్. ఏ హెలికాప్టర్స్? చేతక్ అనే హెలికాప్టర్స్కి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నేను ఇంతకుముందు మాట్లాడా ఐఎన్ఎస్ ఆరావల్ అని గత వీడియోస్లో నేను మాట్లాడడం జరిగింది. దీన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది? సో చూసుకుంటే దీన్ని మనకి ఢిల్లీ దగ్గర యమునా నదిలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బేసికల్గా ఇది ఒక కమ్యూనికేషన్. సో ఒక కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ షిప్గా మనం దీన్ని చూడొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఐఎన్ఎస్ సట్లెజ్ ఓన్లీ హైడ్రోగ్రాఫిక్ ఏ దేశానికి? మ్యారిషస్కి చేయడానికి జరుగుతుంది. సో చూసుకుంటే చేతక్ హెలికాప్టర్ సపోర్ట్ చేస్తుంది. సో ప్రెసెంట్ ఎక్కడ ఉంది సార్ ఇదంటే యాక్చువల్గా గోవాలో తయారు చేసిన ప్రెసెంట్ ఇది మనకి కొచ్చిన్లో తన సర్వీసెస్ని అందిస్తుంది. సో రేంజ్ ఆఫ్ సర్వేయింగ్, నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. మేజర్గా దీంట్లో సెన్సార్స్ కానీ, సైడ్ స్కాన్, సోనర్స్ కానీ, ఆటోమేటెడ్ డేటా లాంగ్ రేంజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ దీంట్లోనే. ఇదంతా మీకు ఏం అవసరం లేదు, మొత్తం టెక్నికల్ డేటా. సో ఏం చేస్తుంది సార్ ఇదంటే హైడ్రోగ్రాఫిక్స్ చేస్తుంది. ఏం చేస్తుంది? హైడ్రోగ్రాఫిక్స్ అంటే సముద్రాల మీద వచ్చి ఆ ప్లేస్ మొత్తాన్ని నావిగేట్ చేసి దాన్ని మనం చూస్తున్న జీపీఎస్, సో ప్రెసెంట్ లొకేషన్స్లో దాన్ని వాల్యుయేషన్గా యాడ్ చేస్తుంది. ఓకే, వాట్ ఈస్ ఐఎన్ఎస్ సట్లెజ్? ఏం చేస్తుంది? ఇది హైడ్రోగ్రాఫిక్ సర్వే వెజల్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఐఎన్ఎస్ సట్లెజ్ బేస్డ్ ఎట్ విచ్ నేవల్ కమాండ్? ఎక్కడ ఉంది ఇప్పుడు ప్రెసెంట్? మనకి కొచ్చిన్లో ఉంది. బట్ దీన్ని తయారు చేసింది ఎవరు? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. ఏ ఇయర్లో తయారు చేయడం జరిగింది? 1993లో తయారు చేయడం జరిగింది. ఓకేనా? అదే చెప్పింది. ఓకే, ఎస్. నెక్స్ట్, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్. సో చూడండి, కమిషన్ ఫర్ ది ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ 2021 ఎక్కడ సార్? ఈ సిచ్యువేషన్ ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? ఢిల్లీలో మాట్లాడుతున్నాం. సో ఢిల్లీ అనగానే మీకు గుర్తు రావాల్సిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 239 ఏఏ గుర్తు రావాలి. సో మనకి 17th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు కూడా, అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తంగా 70 ఎమ్మెల్యేలు ఉంటారు, వీళ్ళు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అని మనకు ఒకటి వచ్చింది. సో ఈ యూటీలో ఢిల్లీకి మనకు ఒక మేజర్ ప్రాబ్లం ఉంది. ఆ మేజర్ ప్రాబ్లం ఇప్పుడే ఎందుకు సార్ ఆ ప్రాబ్లం అంటే, ఇదేం సీజన్? హార్వెస్టింగ్ సీజన్, వరి కోత సీజన్. వరి కోత సీజన్ తర్వాత జరిగేది ఏంది? ఖచ్చితంగా మనం ఆ వరిని కాల్చిపెడతాం. దాన్ని అంటే స్టబిల్ ఫైర్స్ అంటాం. సో ఆ ఏరియా మొత్తాన్ని మనం కాలుస్తే జరిగేది ఏంటి? పొగ రిలీజ్ అవుతుంది. సార్ ఆ పొగకి ఎందుకు సార్ ఇంత స్టోరీ చేస్తారు? చెప్తా. ఆ పొగ మనం చేస్తే ఓకే, అదే పొగని ఇక్కడున్న ఈ ఢిల్లీకి, ఈ పంజాబ్, ఈ హర్యానా, ఈ రాజస్థాన్, ఈ యూపీ, ఇప్పుడు చెప్పండి, వీళ్ళ పొగ అందరి పొగ ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు ఢిల్లీకి వస్తుంది. అప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటి? కొన్నిసార్లు ఫ్లైట్స్ ల్యాండింగ్స్ని కూడా ఆపేశారు.
విమానాలు దిగడాన్ని కూడా వాటి వల్ల ఆపేశారు. పీల్చుకోవడానికి, గాలి పీల్చడానికి కూడా. సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది మనకి? సో స్వేచ్ఛగా గాలి పీల్చడం కూడా బ్రతికే హక్కులు ఒకటని చెప్తుంది. మరి వాటిని ఈ రైతులు సో సరైన జ్ఞానం లేక వాటిని కాల్చడం వల్ల ఇంత విధ్వంసం జరుగుతుంది. సో మొత్తంగా ఏం కనబడదు మనకి, ఏం కనబడదు. మీరు బైక్ వేసుకుని వెళ్తున్న రోడ్డు మీద ఏం కనబడదు, ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది, అవునా కదా? సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఢిల్లీ ఎప్పటి నుంచో ఫేస్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్లో వచ్చిందే ఈ కమిషన్ ఆన్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ 2021 ఏం చేస్తుందంటే, సో ఇట్స్ బిగినింగ్ ఇన్ నార్థర్న్ ఇండియా స్టార్ట్ అయింది. సో ద నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ ది ఢిల్లీ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ ఏంటి? పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ. ఈ రాష్ట్రాల్లో ఎవరైతే రైతులు ఇలా కాలుస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే విధంగా ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. జాతీయ రాజధాని ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో CAQM గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది 2021 యాక్ట్ ద్వారా మన దేశంలోకి వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే, ఇంక్లూడింగ్ ద పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఇలా రైతులు కాలిస్తే ఆ కాల్చిన దాన్ని కాల్చకుండా మరొక విధంగా దాన్ని డిస్పోజ్ చేసే విధంగా టెక్నిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి దీని బాడీ మనకి ఎలా సెటప్ అయిపోయింది సార్ అంటే, సో ఇందులో మేజర్ ఒక చైర్మన్ ఉంటాడు. ఆ చైర్మన్ టర్మ్ అంట మనకి అయితే 3 years కానీ 70 years కానీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఈజ్ ఎర్లియర్, అంటే ఏది ముందైతే అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీ వయసు ఇప్పుడు 69 సంవత్సరాలు అయితే మీరు 70 సంవత్సరాల వరకు, అంటే ఇంకొక ఇయర్ వరకే మీరు చైర్మన్గా పనిచేయచ్చు. లేదు, మీ వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంది, మీరు ఎంచక్క 63 ఏళ్ళ వరకు, అంటే 3 years వరకు పనిచేయచ్చు. దీన్ని మనం విచ్ ఈజ్ ఎర్లియర్, అయితే ఇది ముందా లేదా ఇది ముందా అలా జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక ముగ్గురిని మనం టెక్నికల్ మెంబర్స్గా తీసుకుంటాం, ఇంకో ముగ్గురిని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి దీంట్లో తీసుకుంటాం. సో మేజర్గా ఇది ఏం చేస్తుందంటే, సో ఇలా స్టబుల్ బర్నింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో వాటిని కట్టడి చేస్తుందని చెప్తున్నాం. సో ఇదే కాంటెక్స్ట్లో మీకు కొన్ని గుర్తుకు రావాలి. అవేంటి అంటే 1976లో ఏం జరిగింది, 1981లో ఏం జరిగింది. ఆ 2 సమయాలలో మనకి 2 రకాలైన ఎయిర్ క్వాలిటీ అండ్ వాటర్ క్వాలిటీ యాక్ట్స్ మన దేశంలో వచ్చాయి. సో వాటిని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1974లో. గుర్తుపెట్టుకోండి, నీరు మీరు వాటర్ బాటిల్ చూసిన వెంటనే మీకు గుర్తు రావాల్సిన యాక్ట్ ఏంటి? 1974 యాక్ట్ గుర్తు రావాలి. ఎందుకంటే నీటిని పొల్యూషన్ చేయడం కానీ, నీటిని కంట్రోల్ చేయడం కానీ దాని గురించి చెప్పే యాక్ట్ ఇదే అన్నట్లుగా 1974. తర్వాత 1981లో వచ్చిన యాక్ట్ ఏంటంటే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ మనకి 1981లో వచ్చింది. ఈ 2 యాక్ట్స్ని మీరు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యాక్ట్సే కాకుండా ఇక్కడ నేర్చిన ఈ ఇమేజ్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకేంటి 1974లో మనకి ఏమొచ్చింది? సో వాటర్ ప్రివెన్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ వచ్చింది. తర్వాత 1981లో మనకి ఏమొచ్చింది? ఎయిర్ ప్రివెన్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ వచ్చింది. సో ఇదే విధంగా ఇక్కడ నేను మీకు ఇంకొన్ని ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ఫారెస్ట్ పాలసీ మన దేశంలో ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1952లో వచ్చింది. మళ్ళీ దీన్ని కాస్త రీమాడిఫికేషన్ మనం 1988లో చేయడం జరిగింది. సో ఫస్ట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఇక్కడ ఉండే మాత్రం మీకు వేరే ఆప్షన్ లేదండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ నుంచి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, మీరు 2 మార్కులు ఈ ఒక్క బోర్డు నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఈ డేటా నుంచి మీరు ఎగ్జామ్ ఏదైనా 2 మార్కులు 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ, ఇది 1952 కానీ 1988 ఈ 2 టైమ్స్ మనకు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ మనకి 1927లోనే వచ్చింది. సో 1927 అనేది మీకు గుర్తు వస్తుంది, సైమన్ కమిషన్ గుర్తు రావాలి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఇది 1980లో వచ్చింది. ఆ తర్వాత బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో వచ్చింది. ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది. అండ్ దీంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT యాక్ట్, ఇది 2010లో వచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే లైక్ పర్యావరణాన్ని హాని చేస్తే దానికి సపరేట్ కొన్ని కోర్టులు అలాంటి కోర్ట్సే ఈ NGT యాక్ట్ 2010లో వచ్చింది. ఇవన్నీ 100% మీకు గుర్తుండాల్సిందే. దెర్ ఈస్ నో వే టు ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఓకేనా, సో 1974లో మనకి వాటర్ సంబంధించిన యాక్ట్ వచ్చింది. 1981లో మనకి ఎయిర్కి సంబంధించిన యాక్ట్ వచ్చింది. సో 1952-88లో ఫారెస్ట్ పాలసీ నాట్ ఫారెస్ట్ యాక్ట్. ఫారెస్ట్ పాలసీ మాత్రమే, ఫారెస్ట్ విధానం మాత్రమే, ఫారెస్ట్ యాక్ట్ కాదు. రేపు పొద్దున మిమ్మల్ని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ పాలసీ దగ్గర యాక్ట్ అనే నేమ్తో ఇస్తే మీరు బొక్క బొరలా పడతారు, జాగ్రత్త. ఫారెస్ట్ పాలసీ మాత్రమే 1952-1982లో వచ్చింది. తర్వాత ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, ఫారెస్ట్ పాలసీ కాదు, ఫారెస్ట్ యాక్ట్ 1927లో వచ్చింది.
తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో వచ్చింది, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1988లో వచ్చింది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో వచ్చింది, బయోడైవర్సిటీ యాక్ట్ 2002లో వచ్చింది. అండ్ ఇదే కాకుండా ఇంకొక యాక్ట్ గుర్తుపెట్టుకోండి అడిషనల్గా, దట్ ఈస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో అటవీ హక్కుల యాక్ట్ ఇది ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది. ఈ క్వశ్చన్ గ్రూప్ 4లో, గ్రూప్ 3లో, క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇవన్నిట్లో ఈ ఒక్క క్వశ్చన్ని అన్నిసార్లు అడగడం జరిగింది. సో జాగ్రత్త, ఈ యాక్ట్స్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 చట్టాలని చాలా నీట్గా నోట్స్ చేసుకోండి. ఓకే, సో ఫారెస్ట్ రైట్స్ తెలుగులో అటవీ హక్కుల చట్టం ఎప్పుడు? 2006లో వచ్చింది. ఓకేనా? ఎస్. సో కొన్ని క్వశ్చన్స్. ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ వాస్ ఎస్టాబ్లిష్ అండర్ విచ్ యాక్ట్? 2021లో వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ మ్యాండేట్ ఆఫ్ ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్? సో మెయిన్ ఏంటి? సో టు కర్బ్ ద స్టబుల్ బర్నింగ్స్, అంటే ఆ వరి పైరుని ఆపేయాలి. ఓకే, టు హూమ్ ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ డైరెక్ట్లీ అకౌంటబుల్? ఎవరికి డైరెక్ట్గా ఉంటుంది? ఇది పార్లమెంట్కి డైరెక్ట్గా అకౌంటబుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోఆర్డినేట్స్ ఇట్స్ యాక్షన్స్ విత్ ఢిల్లీ అండ్ విచ్? ఎక్కడ? పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, ఇక్కడ ఉన్నట్లు. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఇది ఒక పేపర్ కట్టండి. కామన్వెల్త్ క్రీడలు మనందరికీ తెలుసు. కామన్వెల్త్ దేశాలు, వెల్త్ సంపద. సో కామన్వెల్త్ అంటే ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించిన తర్వాత అందరినీ వదిలేశాక ఆ ఏ దేశాలు పరిపాలించబడ్డాయో ఇవన్నీ ఒక కూటమిగా మారాయి. ఆ కూటమి పేరే కామన్వెల్త్. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ 1930లో స్టార్ట్ అయ్యాయి. 1930లో. సో 1930 కాబట్టి ఇప్పుడు 2030కి ఎంత? 100 ఏళ్ళు. అవునా? 100 ఏళ్ళు వస్తున్నాయి. ఈ గేమ్స్ ఎవ్రీ 4 yearsకి ఒకసారి కండక్ట్ అవుతుంది. సో చూస్తే ఈ కామన్వెల్త్ గేమ్స్ మొట్టమొదటిసారిగా మనకి కెనడాలో హ్యామిల్టన్లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అనే పేరుతో ప్రారంభమయ్యాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1930లో కెనడాలో హ్యామిల్టన్లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా ఇవి మనకి న్యూస్లోకి వచ్చినాయి. అయితే వెరీ రీసెంట్గా ఇప్పుడు వచ్చే ఈ 2026 కాక 2030లో వచ్చే గేమ్స్కి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో ఇది ఇష్యూ అండి. భారత్, అది కూడా అహ్మదాబాద్లో ఆతిథ్యం ఇవ్వబోతుంది. అయితే భారత్తో ఈ ఆతిథ్యం కావాలనే బిడ్డింగ్ కొట్లాడిన దేశం ఏంటి అని అడుగుతారు. అది ఎవరు అంటే నైజీరియా. ఈ నైజీరియాలో అబూజా అనే నగరం దీనికోసం బిడ్డింగ్ చేసింది. బిడ్డింగ్ అంటే వేలం పాటేసింది. ఆ వేలం పాటలో అబూజా నగరం మీద అహ్మదాబాద్ గెలుపొంది ఈ 2030కి వచ్చే అర్హతల మొత్తాన్ని మనమే తీసుకుందాం. అయితే 2026లో కూడా ఈ గేమ్స్ జరగబోతున్నాయి. ఎక్కడ జరగబోతున్నాయి సార్ అంటే గ్లాస్గోలో జరగబోతున్నాయి. ఎక్కడ? గ్లాస్గోలో జరగబోతున్నాయి. సో 2026 క్రీడల్ని గ్లాస్గో, స్కాట్లాండ్ నిర్వహించబోతున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో చెప్తున్నాను. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కామన్వెల్త్ దేశాలు. ఏంటి? కామన్వెల్త్ దేశాలు. మరి కామన్వెల్త్ దేశాలు అంటే అర్థం ఏంటి? సో బ్రిటిష్ ఎవరెవరైతే పరిపాలించాయో ఆ పరిపాలించబడ్డ దేశాలన్నీ ఒక కూటమిగా ఫామ్ అయ్యి ఆ దేశాలు మాత్రమే నిర్వహించుకునే గేమ్స్ అంటే కామన్వెల్త్. ఎలా అయితే ఒలింపిక్స్ మనకు ఫేమసో ఇవి కూడా అంతే లెవెల్లో ఫేమస్. అయితే మొట్టమొదటిసారిగా ఇవి 1930లో ఎక్కడ జరిగాయి సార్ అంటే కెనడాలో జరిగాయి. కెనడాలో హ్యామిల్టన్ జరిగాయి. ఏ పేరుతో జరిగాయి? బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అనే పేరుతో జరిగాయి. సో ఇవి ఎవ్రీ 4 yearsకి ఒకసారి వీటిని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఎప్పుడు చేస్తారు? మనం 1930లో చూస్తాం. సో ఇప్పుడు మనకి ఏ ఇయర్ రాబోతుంది? 2030 రాబోతుంది. ఈ 2030 ఇది ఒక గేమ్ చేంజర్ ఇయర్ అన్నట్లుగా. ఎందుకు? ఇక్కడికి తేడా మనకి ఎన్ని కనబడుతున్నాయి? 100 సంవత్సరాలు కనబడుతున్నాయి. ఈ 100 సంవత్సరాలకి ఈ యాక్షన్లో, ఈ బిడ్డింగ్లో ఆతిథ్యం దక్కించుకున్న నగరం ఏంటంటే అహ్మదాబాద్. ఇండియా దక్కించుకుంది. ఏ దేశం మీద గెలుపొంది? సో నైజీరియా మీద. ఈ నైజీరియాలో అబూజా అనే నగరం మీద మనం దీన్ని దక్కించుకోవడం జరిగింది అనేది న్యూస్. అయితే 2026లో ఇవి ఎక్కడ జరుగుతున్నాయి సార్ అంటే స్కాట్లాండ్కి చెందిన, ఓకేనా, ఏ దేశానికి? స్కాట్లాండ్కి చెందిన గ్లాస్గో నగరంలో ఇవి జరగబోతున్నాయి అనేది స్టోరీ. ఇంతకు మించి ఒక్క పాయింట్ కూడా అడిషనల్గా నోట్స్ చేసుకోకండి. ఓకే, చలో నెక్స్ట్. సో హరప్పా సివిలైజేషన్ మీ అందరూ గుర్తుంది కదా. ప్రెసెంట్ ఇంకొక సైట్ న్యూస్లోకి వచ్చింది. ఏంటి సార్, హిస్టరీ ఉన్నదే చాలా వాస్ట్, మళ్ళీ ఇంకో కొద్ది చదవాలా? తప్పదండి, ఇలా న్యూస్లో ఏదొస్తుందని చదవాల్సిందే. ఇప్పుడు మీకు స్టోరీ చెప్తా.
మీరు హరప్పా సంబంధించిన ఇంత డేటా చదువుకుంటారు, ఆ డేటా న్యూస్లో రాదు, డైరెక్ట్ ఇది మాత్రమే న్యూస్లో వస్తుంది. ఎందుకు? ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. అర్థమవుతుందా నేను ఏం మాట్లాడుతున్నా? సో బేసికల్గా మీకు కొంచెం స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ 3000 సంవత్సరాల నుంచి 1750 సంవత్సరం బిఫోర్ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుంచి 1750 సంవత్సరాల వరకు దీన్ని మనం సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఇంకా దీన్ని మనం హరప్పా సివిలైజేషన్ అంటాం. సార్ సింధు నాగరికత, హరప్పా సివిలైజేషన్ ఎందుకు సార్ 2 రకాల పేర్లు చెప్తాం. సో హిస్టరీలో ఏదైనా ఒక నాగరికత ఒక ప్రాంతంలో విలసిల్లిందంటే మనం మొదటిసారిగా దాన్ని ఏ ప్రాంతంలో ఫైండ్ అవుట్ చేస్తామో ఆ పేరునే ఆ ఎంటైర్ దానికి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం టైప్ సెట్ అంటాం. అలా మొట్టమొదటిసారిగా మనకి హరప్పాలో దొరికింది కాబట్టి దీన్ని మనం హరప్పా నాగరికత, సింధు లోయ నాగరికత అంటున్నాం. ఓకేనా? సో ఈ సింధు లోయ నాగరికతకి మనకి ఎన్నో సిటీస్ ఉన్నాయి. సో ఎన్నో సిటీస్ మనకి. సో దీని ఎక్స్పాన్షన్ ఒకసారి చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. సో నార్త్, ఈస్ట్, వెస్ట్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది సౌత్. ఒకసారి క్లారిటీ చూడండి. ఈ నార్త్లో చూస్తే మనకి మాండా ఎక్కడ ఉంది సార్? ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ ఆలంగీర్పూర్ ఎక్కడ ఉంది సార్? ఇది యూపీలో ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి అమ్రి ఎక్కడ ఉంది సార్? ఇదంతా మనకి పాకిస్తాన్. సో ఇది చూసుకుంటే మనకి బలూచిస్తాన్లో ఉంది. సార్ మరి బలూచిస్తాన్ అంటే ఏంటి సార్? అంటే పాకిస్తాన్లో ఒక రాష్ట్రం బలూచిస్తాన్ ఇక్కడ ఉంది. సో సౌత్లో చూసుకుంటే మనకి ఎక్కడ సార్ అంటే దైమాబాద్. దైమాబాద్. సో దైమాబాద్ ఎక్కడ ఉంది? మహారాష్ట్ర. ఇంకా పర్ఫెక్ట్ చెప్పాలంటే ఔరంగాబాద్లో ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి, సింధు నాగరికత ఎంత విశాలమైందో మీ ఊకే నేను వదిలేస్తున్నా. జమ్మూ కాశ్మీర్లో మాండాలో చూసుకుంటే, సౌత్లో మహారాష్ట్రలో దైమాబాద్కి వచ్చింది. సో వెస్ట్లో చూసుకుంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రావిన్స్లో అమ్రిలో ఉంది. అదే మన ఈస్ట్ చూసుకుంటే యూపీలో ఆలంగిర్లపూర్ ఉంది. మీ ఊకే వదిలేస్తున్నా. దాదాపుగా 14 లక్షల చదరపు కిలోమీటర్లు. మన భారతదేశం 32 లక్షల చదరపు కిలోమీటర్ ఉంటే ఇది ఒకటే 14 లక్షల చదరపు కిలోమీటర్ ఉంది. అంటే ఎంత పెద్దదో మీ ఊక వేస్తున్నా. ఇందులో చాలా సిటీస్ మనకు కనబడతాయి. మొహంజోదారో, సుర్కాటుడో, సుత్కా జెండార్, లోతార్, ధోలవీరా, అమ్రి, ఉమ్రి, కాలిబంగన్, మాండా, ఇలా రకరకాల పేర్లు మనకి ఎన్నో కనబడతాయి. ప్రజెంట్ కొత్త సిటీగా మనకు వచ్చింది ఏంటంటే కోటాడా బడ్లీ. ఒకసారి నోటుతో అనండి, ఊరికి రాదు ఇది. కోటాడా బడ్లీ ఎక్కడ సార్? కచ్ డిస్ట్రిక్ట్, రన్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్లో కోటాడా బడ్లీలో వచ్చింది. ఈ కోటాడా బడ్లీ పాత పేరే మనకి కారావాన్ సెరై అనే పాత పేరే ఉంటుంది. దీని డ్యూరేషన్ చూసుకుంటే 2300 సంవత్సరం నుంచి 1900 2300 టు 1900 BC వరకు ఉంటుందని మనకి న్యూస్లోకి వచ్చింది. సో చూడండి, క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఏంటి? మనకి గుజరాత్. ఈ గుజరాత్లో మనకి కచ్ డిస్ట్రిక్ట్లో ఈ ప్లేస్లో లొకేట్ అయిందండి కోటాడా బడ్లీ. ఈ ప్లేస్లో మనకి కోటాడా బడ్లీ లొకేట్ అయ్యింది. ఇదే ప్లేస్లో మనకి ధోలవీరా. సో ధోలవీరా చూసుకుంటే ఏంటి మనకి? సో ఇట్స్ వన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది మనకు కనబడుతుంది. సో ఈ ధోలవీరా దగ్గర చూసుకోండి. ఈ ధోలవీరా దగ్గర మనకి కోటాడా బడ్లీ ఉంది. ఈ కోటాడా బడ్లీ సార్ ఎవరు సార్ దీన్ని తీసుకొచ్చిందంటే డెక్కన్ కాలేజ్లో సింబయాసిస్ స్కూల్ ఫర్ లిబరల్ ఆర్ట్స్ అండ్ ASI. సింబయాసిస్ స్కూల్ ఫర్ లిబరల్ ఆర్ట్స్ అండ్ ASI. సో ASI అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. మనకి 1861లో ఎవరు సార్ అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఎవరు సార్? అలెగ్జాండర్ కన్నింగ్హామ్. దీన్ని మన దేశంలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని మనం పిలుస్తున్నాం. 1861లో ఆయన ఎస్టాబ్లిష్. అదే 1861లో మీకు కౌన్సిల్ యాక్ట్ కూడా ఉంటుంది. అదే 1861లో మీకు హైకోర్ట్స్ కూడా స్టార్ట్ అయింది. అదే 1861లో మీకు పోర్టుగల్ సిస్టమ్ కూడా స్టార్ట్ అయింది. దానికి ముందు IPC, CPC, CRPC ఇవన్నీ మన దేశంలో ఎస్టాబ్లిష్ అయ్యాయి. అవునా కదా? సో ఇదే టైంలో మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ అయింది. ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అండ్ డెక్కన్ కాలేజ్ వారు వెరీ రీసెంట్గా నిర్వహించిన ఒక రీసెర్చ్లో మనకు తెలిసింది ఏంటంటే కోటాడా బడ్లీ. ఈ కోటాడా బడ్లీ హరప్పా సివిలైజేషన్లో వన్ ఆఫ్ ది సివిలైజేషన్గా దట్టు ద ఇయర్స్ ఆర్ మెయింటైన్ టు బి 2300 టు 1900 BCE వరకు ఇది మనకి స్టిపులేట్ అయిందని మనకి న్యూస్లో వస్తుంది. సో దట్టు ఇది మనకి ఎన్ని సిటీస్కి లైక్ సింకప్ అయిపోయిందంటే ధోలవీరా కానీ, లోతాన్ కానీ, బగాసారా కానీ, కన్మేర్ కానీ,
కిరాగర కానీ, దెసుల్పూర్ కానీ, సికర్పూర్ కానీ, ఇవన్నీ ఏరియాస్కి ఇది ఇంటర్లింకింగ్ పార్ట్గా అవ్వడమే కాకుండా ఇది ఒక పోర్ట్ ఏరియా కూడా మనకి బిహేవ్ చేస్తుంది. సో ఈ పోర్ట్ ఏరియా నుంచి మెసపటోమియా అంటే ఇరాన్, ఇరాన్, ఇరాక్ ఆ ఏరియా వరకు కూడా మనకి ఈ నాగరికత వర్ధిల్లిందని మనకు అర్థమవుతుంది. సో హరప్ప దీని పేరు విధంగా మనకి ఏం గుర్తొస్తుంది? సో అండర్ గ్రౌండ్లో డ్రైనేజ్ సిస్టమ్ ఆ కాలంలోనే భూగర్భ జలాల్లో మురికి కాలువ వ్యవస్థని వీళ్ళు నిర్వహించారు. కాల్చిన ఇటుకల్ని వాడారు. సో రోడ్డుకి గుమ్మాలను సెటప్ చేసుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప నాగరికత మనకి వీళ్ళది కనబడుతుంది. ఓకేనా? సో ఇదే కాంటెక్స్ట్ నెంబర్ చూడండి. ఎక్కడ లొకేట్ అయింది సార్ అంటే కచ్ డిస్ట్రిక్ట్ గుజరాత్లో లొకేట్ అయింది. ది స్ట్రాటజికల్లీ అలాంగ్ ద ట్రేడ్ ద రూట్స్ కనెక్టింగ్ ద మేజర్ హరప్పన్ సైట్స్ సచ్ ఆస్ ధోలవీరా, లోతాల్ అండ్ షికర్పూర్ ఈ ఏరియాస్ని కనెక్ట్ అవుతుందంట. సో ఏన్షియంట్ హరప్పా సెటిల్మెంట్లో ఇప్పుడు మనకు వచ్చింది ఇట్స్ ద 41st స్టాప్ ఓవర్ ఫర్ ద ట్రేడ్స్ ద ప్యాక్ యానిమల్స్ డ్యూరింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రేడ్. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు సేద తీరడానికి. సో స్టాప్ ఓవర్ అంటే ఏంటి? సేద తీరడానికి, కాసేపు అక్కడ ఆగి వెళ్ళడానికి దీన్ని యూజ్ చేసుకునే వాళ్ళంట. ఓకేనా? సో ఇదంతా కూడా ఇప్పటిదాకా నేను మాట్లాడిన ఇష్యూ. ఓకే, సో ఇదంతా. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. నెక్స్ట్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్, బ్లూ నీలి రంగు దేన్ని రిసెంబుల్ చేస్తుంది? స్వచ్ఛమైన తేట తెల్లమైన నీటిని రిసెంబుల్ చేస్తుంది. అసలు ఎందుకు సార్ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ మనకి ఇవ్వాలి? బేసికల్గా డెన్మార్క్ చెందిన ఒక ఎన్జిఓ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. వన్స్ ఒక్కసారి ఒక బీచ్ అనేది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్లోకి వచ్చిందంటే ఆ బీచ్ చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు ఇంట్రెస్ట్ చూపిస్తారు. టూరిజం ఇంట్రెస్ట్ చూపిస్తారు దాని అర్థం ఏంటి? సో డెఫినెట్గా డబ్బులు వస్తే రావా? డబ్బులు రావడం కాదు, ఆ ప్లేస్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆ ప్లేస్ కంటూ ఒక స్పెషాలిటీ వస్తుంది. ఇది కాంటెక్స్ట్. సో ఈ కాంటెక్స్ట్లోకి మన ఇండియా ఎప్పుడు ఎంటర్ అయింది సార్ అంటే 2018లో ఎంటర్ అవ్వడం జరిగింది. సో 2018లో ఎంటర్ అవ్వడం జరిగింది. అది డెన్మార్క్లో ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషన్. ఎవరు? ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషన్. ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషన్ ఏ దేశం? డెన్మార్క్. ఈ దేశంలో ఒక ఎన్జిఓ. ఇది 1985 నుంచి ఆ డెన్మార్క్లో ఇలా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. మరి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటే ఏం లేదండి, ఒక 33 క్రైటీరియాస్ అంటే 33 విభాగాలు ఉంటాయి. దట్టు అవన్నీ కూడా వాటర్ క్వాలిటీ, ఎన్వైర్మెంట్ మేనేజ్మెంట్, తర్వాత ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ సేఫ్టీ. అంటే ఒక బీచ్ అనేది ఎంత ఎన్వైర్మెంట్కి ఎకో ఫ్రెండ్లీగా, ఎకలాజికల్గా సేఫ్టీగా అండ్ దట్టు వాటర్ క్వాలిటీ ఇవన్నీ మెయింటైన్ అవుతుందో ఆ దాన్ని. సో ఇవి మొత్తంగా చూసుకుంటే ఒక నాలుగు పాయింట్స్ మీద దీన్ని మనం డిసైడ్ చేసుకున్నాం. ఒక 4 క్రైటీరియాలు మెయిన్గా 4 క్రైటీరియాలు. సో టోటల్గా 33 క్రైటీరియాస్ వీటిని సాటిస్ఫై చేస్తే ఆ ఏరియాకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని సో మొట్టమొదటిసారిగా 1985లో ఫ్రాన్స్లో స్టార్ట్ చేస్తే అవుట్ సైడ్ ది యూరప్ కాకుండా 2001 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో మీకు స్టోరీ మొత్తంగా అర్థమైంది అనుకుంటున్నా. డెన్మార్క్లో మనకి ఫౌండేషన్ ఎన్వైర్మెంట్ ఎడ్యుకేషన్ ఒక ఎన్జిఓ ఉంది. ఈ ఎన్జిఓ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సింపుల్గా చెప్తున్నా, ఒక బీచ్లో మీరు బాటిల్స్, చెత్త రకరకాల విసిరేస్తారు, క్లీన్నెస్ ఉండాలి. ఆ ప్రాంతానికి టూరిస్ట్ వస్తే వాళ్ళకి సేఫ్టీ ఉండాలి. తర్వాత ఆ వాటర్ కూడా మన చర్మం మీద పడ్డా కూడా మన చర్మం కాలిపోకుండా, ఎలాంటి ర్యాషెస్ రాకుండా క్లీన్నెస్ని మెయింటైన్ చేయాలి. ఇలా ఎన్వైర్మెంట్గా, ఎకలాజికల్గా, ఎడ్యుకేషన్ పరంగా ఒక బీచ్ అనేది సెటప్ అయిపోతే దానికి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని ఈ సంస్థ ఎక్కడ సార్ ఫ్రాన్స్లో చూసుకుంటే 1985 నుంచి. సో యూరప్ కాకుండా మిగతా దేశాలకి 2001 వరకు వ్యాపించడం జరిగింది. అయితే ఇందులో ఇండియా ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించిందంటే 2018లో ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. అది ఎందుకు సార్ ఇంత సోది మాకు చెప్తున్నారు? ఎందుకంటే రేపు పొద్దున ఇది ఎగ్జామ్స్లో రాబోతుంది. ఎందుకు రాబోతుంది సార్ అంటే వెరీ రీసెంట్గా మహారాష్ట్ర నుంచి ఒక 5 కొత్త బీచ్లు దీంట్లో జాయిన్ అయ్యాయి. 5 కొత్త బీచ్లు దీంట్లో జాయిన్ అయ్యాయి. ఎవరైతే కొంతమంది ఉంటారు ఎలా అంటే కరెంట్ అఫైర్స్ని 1 మంత్ ముందు చదవచ్చు, 2 మంత్స్ ముందు చదవచ్చు అని మీలో అనుకుంటారు. ఒకసారి చెప్తున్నా రియాలిటీ అండి. సో ఇప్పటి వరకు మన దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ వచ్చిన బీచెస్ 13 ఉన్నాయి. ఇప్పుడు 5 యాడ్ అయ్యాయి. అంటే ఎన్ని? 13 + 18 యాడ్ అయ్యాయి. ఈ 18 బీచెస్ని వన్డేలో గుర్తుపెట్టుకుంటాం. ఓకే, రామ్సర్ సైట్స్ 93 వన్డేలో గుర్తుపెట్టుకుంటాం. ఓకే, టైగర్ రిజర్వ్స్ 58 వన్డేలో గుర్తుపెట్టుకుంటావా? సో ఓకే, నేషనల్ పార్క్స్ 107 వన్డేలో గుర్తుపెట్టుకుంటావా? ఓకే, ఎలిఫెంట్ రిజర్వ్స్ 33 వన్డేలో గుర్తుపెట్టుకుంటావా? సో ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి, ప్రాక్టీస్ ఎంత బలమైందంటే ఎగ్జామ్కి మీరు ఇచ్చే
ఆ కిక్ ఇంకెంత బలంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా? చూడండి ఇప్పుడు ఆ 5 బీచ్లు ఏంటి అండ్ ఇంతకుముందు ఉన్న బీచెస్ ఏంటి. సో బీచెస్ గురించి మాట్లాడినప్పుడు ఎన్ని స్టేట్స్లో? గుజరాత్లో మనకి 2 కనబడుతున్నాయి. సో గుజరాత్. మహారాష్ట్రలో మనకి 1 కనబడుతుంది. గోవా మూడో రాష్ట్రం అన్నట్లు. తర్వాత కర్ణాటక, కేరళ, లక్షద్వీప్స్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తర్వాత మనం చూసుకున్న ఒడిషా. సో ఆ తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో 2 యూటీస్. ఎన్ని? 2 యూటీస్ 8 రాష్ట్రాలలో మనకి ఈ బ్లూ ఫ్లాగ్ వచ్చిన బీచెస్ కనబడుతున్నాయి. మహారాష్ట్ర చూడండి ప్రెసెంట్ శ్రీవర్ధన్ రాయగఢ్ డిస్టిక్లో, నాగోన్ ఇది కూడా రాయగఢ్ డిస్టిక్లో ఈ 2 బీచెస్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. తర్వాత పల్గర్ డిస్టిక్లో పర్నక బీచ్కి, రత్నగిరి డిస్టిక్లో గుహగర్ బీచ్కి, అదే రత్నగిరి డిస్టిక్లో లద్గర్ బీచ్కి, ఈ 5 బీచెస్కి ప్రెసెంట్గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ వచ్చింది. అదే కాకుండా గుజరాత్ చూసుకుంటే శివరాజ్పూర్ బీచ్ కానీ, సో డామన్ డయ్యలో చూసుకుంటే లైక్ గోగాలా బీచ్ కానీ, సో ఇక్కడ మన మహారాష్ట్రలో చూసుకుంటే భోగావే బీచ్ కానీ, గోవాలో చూసుకుంటే మిరామర్ బీచ్ కానీ, కర్ణాటకలో చూసుకుంటే లైక్ మనకి పాడుబిద్రి అండ్ కసార్కో బీచ్ కానీ ఇలా వచ్చింది. లక్షద్వీప్లో చూసుకుంటే మనకి బంగారం బీచ్ కానీ, కప్పటి బీచ్ కేరళలో, తమిళనాడులో చూసుకుంటే కోవలం బీచ్ కానీ, పుదుచ్చేరిలో చూసుకుంటే ఈడెన్ బీచ్ కానీ, సో తర్వాత మన అండమాన్ అండ్ నికోబార్లో చూసుకుంటే రాధానగర్ బీచ్ కానీ, ఏపీలో చూసుకుంటే రిషికొండ బీచ్ కానీ, ఒడిశాలో చూసుకుంటే గోల్డెన్ బీచ్ కానీ, ఇలా ఇన్ని బీచెస్లో మనకి ఇలా ఏంటి లైక్ ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. సో మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు కనబడుతుంది ఏంటి ఆర్కే బీచ్, రిషికొండ బీచ్లో మనకు దట్టు వైజాగ్లో వచ్చింది. ఓకేనా? సో ఇలా మీరు చూసుకోండి. ఇంత అవసరం వస్తారంటే లైక్ ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఒకటండి శ్రీవర్ధన్ బీచ్, సో సెకండ్ నాగోన్ బీచ్, థర్డ్ పర్నాక బీచ్, తర్వాత గోగర్ బీచ్, ఫిఫ్త్ లద్గర్ బీచ్. సార్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందంటే మీరు ఏదైనా కోడ్ రాసుకోండి. ఎస్ ఫర్ శ్రీవర్ధన్, ఎన్ ఫర్ నాగోన్, టీ ఫర్ పర్నక్, జీ ఫర్ గుహగర్, ఎల్ ఫర్ లదాఖ్. సో దీంతో మీరు ఏదో ఒక కోడ్ని అయితే మేక్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్న ఒక కోడ్ వచ్చింది ఎల్పిజి, తర్వాత ఎన్ఎస్జి అని గుర్తుపెట్టుకోండి. ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎల్పిజి నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ అవసరం అయ్యాయి. ఏదో ఒకటి లైక్ మీకు ఎలా అనిపిస్తే అలా ఒక కోడ్ని సెటప్ చేసుకున్నాను. అంతే తప్ప బట్టడానికి మాత్రం ట్రై చేయకండి. ఓకేనా? ఎస్, ఇది బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ సంబంధించిన కాస్త షార్ట్ స్టోరీ. ఎవరిస్తున్న డెన్మార్క్ చెందిన ఫౌండేషన్ ఫర్ ది ఎన్వైర్న్మెంట్. మొత్తం 33 క్రైటీరియాస్ ఉంటాయి. ఫస్ట్ 1985లో ఫ్రాన్స్లో స్టార్ట్ అయింది, కానీ తర్వాత 2001లో ఇది ఎక్సెప్ట్ యూరప్, అవుట్ సైడ్ యూరప్కి మనకి షిఫ్ట్ అయింది. ఇండియా 2008లో దీనిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ప్రెసెంట్ అన్ని బీచెస్కి రావడం జరిగింది. తర్వాత ఇంతకుముందు మన దేశంలో ఉన్నాయండి మొత్తంగా 13 బీచెస్లు. సో ఇప్పుడు ప్రెసెంట్గా 5 బీచెస్లు కలుపుకొని 18 బీచ్లకి ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చింది. ఓకే, క్వశ్చన్స్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన ఆసియాలో మొట్టమొదటి బీచ్ ఏంటి? సో చూసుకుంటే ఒడిషాకి చెందిన చంద్రబాగా బీచ్కి రావడం జరిగింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏ సంస్థ ప్రదానం చేస్తుంది? ఫౌండేషన్ ఎన్వైర్న్మెంట్ ఎడ్యుకేషన్. ఎక్కడుంది? మనకి డెన్మార్క్లో ఉంది. సో ఫస్ట్ ఇది ఎక్కడ తీసుకుంది? ఫ్రాన్స్లో తీసుకుంది. ఏ ఇయర్లో తీసుకుంది? ఫ్రాన్స్లో మనకి 1985లో తీసుకోవడం జరిగింది. అవుట్ ఆఫ్ ది యూరప్ ఎప్పుడు వచ్చింది? 2001లో వచ్చింది. ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది దీంట్లో? 2018లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్, క్యాంపీ ఫ్లీగ్రీ వాల్కెనో. సో కొంచెం విచిత్రంగా ఉంది కదా, క్యాంపీ ఫ్లీగ్రీ వాల్కెనో. ఎస్, ఒక 2 టైమ్స్ అనండి సెట్ అయిపోద్ది. క్యాంపీ ఫ్లీగ్రీ వాల్కెనో ఎందుకు సార్ ప్రజెంట్ దీన్ని మనం మాట్లాడుకుంటామంటే, సో నేపుల్స్ అని ఒక ఏరియా చూడండి. నేపుల్స్ అనే ఒక ఏరియా ఎక్కడుంది సార్? ఇటలీలో ఉంది. సో స్టోరీ ఏంటంటే, ఈ ఇటలీలో ఈ క్యాంపీ ఓల్కెనో ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ క్యాంపీ ఫ్లీగ్రీ ఓల్కెనో ఇరప్ట్ అవుతే ఒక రకమైన భూకంపం వస్తుందని ఏఐ వెరీ రీసెంట్గా దీని సమస్యకు ఫోటో చేయడం జరిగింది. అది ఎంత భయంకరంగా ఉంటుందో కొన్ని వీడియోస్ మనకి యూట్యూబ్లో చక్కర్లు కొడుతున్నాయి. సో ఆ కాంటెక్స్ట్లో ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో దీని గురించి మాట్లాడే ముందు కాస్త దీన్ని మీకు చూపెడతాం, ఒకసారి చూద్దాం. సో చూస్తే ఇప్పుడు మీకే అర్థమవుతుంది. ఒకసారి క్లారిటీ చూడండి. ఇదంతా మనకి ఇటలీ. ఈ ఇటలీలో నేపుల్స్ అనే ఒక సిటీ ఉందండి. ఈ నేపుల్స్ అనే సిటీలో మేజర్గా మనం 2 వాల్కెనోస్ గురించి మాట్లాడుకోవాలి. ఒక వాల్కెనో వచ్చేసి దట్ ఈస్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్యాంపీ ఫ్లీగ్రీ వాల్కెనో. సెకండ్ వాల్కెనో వెసువియస్ వాల్కెనో. సో ఇది వెసువియస్ వాల్కెనో. ఇది మొత్తంగా వెసువియస్ వాల్కెనో. ఈ వెసువియస్ వాల్కెనోకి చాలా దగ్గరగా ఈ వాల్కెనో సెటప్ అయిపోయింది. ఈ వెసువియస్ వాల్కెనోని ఒకసారి మీకు 3Dలో చూపెడతా చూడండి. సో ఎలా ఉంది? ఒక చిచ్చుబుడ్డి కాలిపోయాక మిగిలిన రిమైన్స్ లాగా కనబడుతుంది కదా. సో ఇదంతా ఏంటి సార్? షాలో. సో దీన్ని మనం క్రేటర్ అని పిలుస్తాం. క్రేటార్, CRATER క్రేటర్ అంటాం.
క్రేటర్ అంటే అర్థం ఏంటంటే ఒక ఉల్క, ఒక సెలెస్టియల్ బాడీ దీన్ని చాలా బలంగా హిట్ చేసినప్పుడు ఇలా మనకి షాలో ఏర్పడుతుంది. సో దీన్ని మనం క్రేటార్ అంటాం. సో ఈ క్రేటార్కి చాలా దగ్గరగా ఉన్న మరొక వాల్కనో ఏంటి సార్ అంటే దట్ ఈస్ క్యాంపిఫ్లీగ్రీ వాల్కనో. సో ఒక్కసారి మీరు చూడండి, అసలు దీన్ని వాల్కనో అంటారా మరి ఇంకేమంటారా, దాన్ని నేను మీ ఊహకే వదిలేస్తున్నా. ఎలా ఉందండి ఇదేమన్నా మీకు ఉబ్బెత్తుగా ఓ చిచ్చుబుడ్డిలాగా ఇలా కొనికల్ షేప్లో ఉందా? లేదు కదా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో దిస్ ఈస్ ద డిఫర్స్ ఫ్రమ్ వాట్ వెజూవియస్ వాల్కనో ఇన్ ద సేమ్ రేంజ్ ఆఫ్ నేపుల్స్. అదే నేపుల్స్లో మనకి ఇక్కడ లైక్ క్యాంపిఫ్లీగ్రీ వాల్కనో కనబడుతుంది. సో ఇదంతా దీన్ని ఏమంటామంటే మనం కాల్డెరా అంటాం. కాల్డెరా CALDERA కాల్డెరా అంటాం. ఇదంతా మనకి కాల్డెరా. ఈ కాల్డెరా సో ఇలా మనకి కాల్డెరా 12 to 15 కిలోమీటర్ ఇదంతా మనకి ఏరియా ఎక్స్పాండ్ అయిపోయిందని మనకి స్టోరీ. ఓకేనా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ అదే అన్నట్లుగా మనకి. ఓకేనా. బేసికల్గా ఇది నేపల్ సిటీలో మనకు కనబడుతుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ చదవండి ఒకసారి. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ వాల్కనోస్ లైక్ మౌంట్ వెజూవియస్ యాజ్ ఇట్ ఈస్ నాట్ అ సింగిల్ వాల్కనో బట్ వాల్కనిక్ సిస్టమ్ స్ప్రెడ్ అక్రాస్ ఏ లార్జెస్ట్ కాల్డెరా. సో ఇది ఒక సింగిల్ వాల్కనోలా కాకుండా కాల్డెరాగా ఎక్స్పాండ్ అయింది. నేను నోటితో చెప్తే బాగుందా, కళ్ళతో చూస్తే బాగుందా? ఒకసారి మిమ్మల్ని అడగండి. సో ఇక్కడ నేను నోటితో చెప్పొచ్చు సార్ ఇది ఏం లేదు, ఒక వాల్కనోలా కాకుండా ఒక ఏరియా మొత్తం ఎక్స్పాండ్ అని చెప్తే అసలు మీ ఊహకైనా అది వస్తుందా అండి? మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకున్నా మీకు ఏదైనా గుర్తొస్తుందా? సో తెలియదు కదా. అందుకే దట్ ఈస్ వై ఐఎమ్ షోయింగ్ యూ దిస్ కైండ్ ఆఫ్ ఫిగర్. ఆ ఒక్క రీజనే నేను దీన్ని చూపించడానికి కారణం. ఓకేనా. ఎస్, అలా మనకి ఇది వచ్చింది. సో ఎంతవరకు కనబడుతుందంటే 12 to 15 కిలోమీటర్. ఇక్కడ మీకు కనబడుతున్న ఏరియా ఉంది కదండి, ఇది మీకు 12 to 15 కిలోమీటర్ వరకు కనబడుతుంది. ఏం చిన్నగా ఉందా అనుకుంటున్నారా? సో ఒక సిటీని ఆక్యుపై చేసిన ఏరియా అంత చిన్నగా ఏం లేదు. ఓకే. ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్లేస్ ఎలాంటిదంటే దిస్ కాంట్రిబ్యూటెడ్ టు ద డిక్లైన్ ద నియాండర్తల్. సో నియాండర్తల్ ఆది మానవుడు, యాన్సెస్టర్. సో నియాండర్తల్ డిక్లైన్ వాళ్ళ అంతం జరిగింది ఇక్కడేనంట. సో నియాండర్తల్ వచ్చింది కాబట్టి ఒకసారి మీరు చూడండి. సో ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తంగా హిస్టరీ మనకి ప్రీ హిస్టోరిక్ ఎరా. ఏమేరా? ప్రీ హిస్టోరిక్ ఎరా. ఆ తర్వాత మనం చూసుకుంటే ఫోటో హిస్టోరిక్ ఎరా. ఆ తర్వాత మనం చూసుకుంటే హిస్టోరిక్ ఎరా. ఓకేనా. హిస్టోరిక్ ఎరా. సో తెలుగులో అయితే పూర్వ చారిత్రక యుగం, సంధికాలపు చారిత్రక యుగం. ఓకేనా. సో హిస్టోరిక్ అంటే ప్రీ హిస్టరీ కంటే ముందు. అప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ లేదు, దాన్నే మనం ఐస్ ఏజ్ అంటున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఐస్తో కవరప్ అయిపోయింది. సో ఫోటో హిస్టోరిక్ ఎరా అంటే సంధి కాలపు చరిత్ర. అప్పుడు స్క్రిప్ట్ ఉంది, లిపి ఉంది, కానీ దాన్ని చదవడానికి మనకి ఛాన్స్ లేదు. హిస్టోరిక్ ఎరా మనం చదవచ్చు. ఎలా మనం చూసుకుంటే లైక్ బుద్ధిజం, జైనిజం, వేదాలు ఇవన్నీ ఈ కాలంలోనే. అయితే ఈ ప్రీ హిస్టరీని మళ్ళీ మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఎలా? పేలియోలిథిక్ ఏజ్. ఆ తర్వాత మనం చూసుకుంటే లైక్ మీజోలిథిక్ ఏజ్. ఆ తర్వాత మనం చూసుకుంటే నియోలిథిక్ ఏజ్. ఆ తర్వాత మనం చూసుకుంటే చాల్కోలిథిక్ ఏజ్. ఈ అన్నిటిలో మీకు కనబడుతుంది థింగ్ ఏంటి? లిథిక్ అంటే ఏంటండి? రాయి. ఆదిమానవుడు ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఏమన్నా లైక్ చాకులు లేకపోతే పెద్ద పెద్ద వాడలేదు, రాళ్ళు కదా, రాళ్ళు రవ్వలు వాడరు కదా. సో అందుకే లిథిక్స్ రాళ్ళని వాడడం జరిగింది. ఓకేనా. ఇది పేలియోలిథిక్ ఏజ్, ఇది మళ్ళీ మీసోలిథిక్ ఏజ్, ఇది నియోలిథిక్ ఏజ్, ఇది చాల్కోలిథిక్ ఏజ్. మళ్ళీ మనం పేలియోలిథిక్ ఏజ్ని అప్పర్ పేలియోలిథిక్ ఏజ్, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్, తర్వాత బిలో పేలియోలిథిక్ ఏజ్ అని మళ్ళీ మనం 3 పార్ట్స్ సెగ్రిగేట్ చేసుకుంటాం. ఈ స్టోరీ మనకి ఏం అవసరం లేదు. అయితే ఇదే స్టోరీలో మనకు కనబడుతున్న థింగ్ ఏంటంటే ఆది మానవుడు మనకు కనబడుతున్నాడు. ఓకేనా. సో మొదటి ఆది మానవుడిని మనం చూసుకుంటే రామాపిథికస్. పేరేంటి? రామాపిథికస్. వీడు మనకి ఎక్కడ కనబడ్డాడు? మన దేశంలో చూసుకుంటే శివాలిక్లో కనబడడం జరిగింది. ఆ తర్వాత వాడిని చూసుకుంటే మనకి ఎవరంటే హోమోనిడ్. పేరేంటి? హోమోనిడ్ అనే మరొక ఆది మానవుడు కనబడ్డాడు. ఆ తర్వాత మనం చూసుకుంటే నియాండర్తల్. ఇక్కడ అర్థమైందని ఎందుకు స్టోరీ చెప్పనా? నియాండర్తల్ వీడు ఎక్కడ కనబడ్డారంటే మనకి నర్మదా రేంజ్ లో కనబడడం జరిగింది. సో ఆ తర్వాత మనం చూసుకుంటే హోమో ఎరక్టస్. ఆ తర్వాత నియోలిథిక్ ఏజ్ అంటే నవీన శిలాయుగం వచ్చేసరికి మనకి ప్రజెంట్ మీరు నేను మన అందరి తాత అయిన హోమోసేపియన్ కనబడ్డాడు. ఓకేనా. హోమోసేపియన్ వీన్నే వైస్ మ్యాన్, తెలివితేటలతో ఆలోచించేవాడు. ఇంకా చెప్పాలంటే మాట్లాడుతున్న నేను, చూస్తున్న మీరు, మన అందరం కూడా వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ దిస్ హోమోసేపియన్.
ఈ హోమోసేపియన్కి పుట్టిన పిల్లలమే మనం అందరం. ఈ హోమోసేపియన్ కంటే ముందు హోమో ఎరెక్టస్, ఈ హోమో ఎరెక్టస్ కంటే ముందు నియాండర్తల్, ఈ నియాండర్తల్ కంటే ముందు హోమనిడ్, ఈ హోమనిడ్ కంటే రామాపిథికస్. సో ఇలాంటి నియాండర్తల్ ఆది మానవుడు కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్న క్యాంపీ ఫ్రీగ్లే ఆ రేంజ్లో తన డిక్లైన్, తన అంతం జరిగిందని ఈ కరెంట్ అఫైర్ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరండి కరెంట్ అఫైర్స్ ఒక సింగిల్ సబ్జెక్ట్ అంది? ఇప్పుడు చెప్పండి, ఇంత డేటా ఇది చెప్పాలంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీకి హిస్టరీ మీద కూడా అవగాహన ఉండాలి. మరి లేని ఇంత డేటా అయితే చెప్పలేరు కదా. సో ఇదే స్టోరీ, ఓకేనా. సో ప్రీ హిస్టరీని మళ్ళీ మనం సెగ్రిగేట్ చేస్తున్నాం, పేలియోలిథిక్, మీజోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్. మళ్ళీ దీంట్లో మనం అప్పర్ పేలియో, మిడిల్ పేలియో, బిలో పేలియోగా ఇన్ని రకాలుగా చూడడం జరుగుతుంది, ఓకేనా. సో తర్వాత ఇదే మనం చూసుకుంటే ఇక్కడ టైరేనియా సీ కూడా మనకు కనబడుతుంది. మరి టైరేనియా సీ అంటే ఏం లేదండి, సో మెడిటరేనియన్ సీకి ఒక సబ్సీగా మనకి టైరేనియా సీ కనబడుతుంది. సో ఇదే ఇప్పుడు మనకు కనబడుతున్న ఈ రేంజ్ మొత్తాన్ని మనం చూడండి, టైరేనియన్ సీ అని కనబడుతుందా లేదా? దీన్ని మనం టైరేనియన్ సీ అంటున్నాం. మరి ఎక్కడ ఉంది సార్ ఈ స్టోరీ మొత్తంగా అంటే ఇదంతా కూడా మనకి మెడిటరేనియన్ సీ అంటే మధ్యధరా సముద్రంలో మనకు కనబడుతుంది. మధ్యధరా సముద్రంలో కనబడుతుంది. మెడిటేరియన్ మ్యాన్ మనం చూస్తే హరప్పా సివిలైజేషన్ లో కూడా ఈ ఏరియా మొత్తాన్ని కూడా మెడిటేరియన్ పీపుల్ ఈ ప్లేస్ లో ఉన్నారని చెప్తారు. తర్వాత ఈ మెడిటరేరియన్ పీపుల్ 6 దండయాత్ర వల్ల ద్రవిడ దేశం రావడం జరిగింది, వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోవడం జరిగింది. దట్ ఈస్ వై ఈ ల్యాండ్ కి ద్రావిడ దేశం, సదరన్ ఇండియా అనే పేరు వచ్చింది. ఆ ద్రవిడులు మీరు, నేను, ఈ తెలుగు వాళ్ళందరం, తెలుగు, తమిళ్, కన్నడ, లైక్ కేరళ, ఈ మనం అన్ని ప్లేసెస్ చూసుకుంటే ఎవరెవరు? తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, ఈ 4 రాష్ట్రాలు మనమందరం కూడా ద్రవిడియన్స్. సో ద్రవిడియన్సే మెడిటరేనియన్ పీపుల్. ఎక్కడి నుంచి వచ్చాం? ఇక్కడ నుంచి వచ్చాం. నియాండర్తల్ ఎక్కడ డిక్లైన్ అయిపోయాడు? ఈ ప్లేస్లో డిక్లైన్ అయిపోయాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. అర్థమవుతుంది కదా. సో ఇది స్టోరీ. అమ్మ సార్ ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే సో ఇదంతా మీకు అర్థమవడానికి చెప్తున్నా. అంత స్టోరీ ఏం లేదు. ఇటలీలో నేపిల్స్లో మనకేంటి ప్రజెంట్ ఈ క్యాంపీ ఫ్లీగ్రీ అనే ఒక వాల్కనో అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ క్యాంపీ ఫ్లీగ్రీ పక్కనే మనకి వెజివేస్ అనే ఒక వాల్కనో కనబడుతుంది. దీని స్టోరీ ఏంటంటే అన్నిట్లాగా ఇది మన కొనికల్ షేప్లో లేకుండా కాల్డెరాగా మొత్తంగా వ్యాపించింది. ఇది స్టోరీ. ఇది ఎక్కడుంది? మెడిటరేనియన్ సీకి సబ్సీ అయిన టైరేనియన్ సీలో మనకు కనబడుతుంది. ఇది స్టోరీ అండి, ఓకేనా. సో ఇది 1538లో ఒకసారి ఎరప్ట్ అయిందంట. తర్వాత 2005 నుంచి అప్పుడప్పుడు సౌండ్స్ చేస్తుందంట. లైక్ నేను బద్దలవుతానే సౌండ్స్ చేస్తుంది. బట్ ఇప్పటిదాకా బద్దలు అవ్వట్లేదు, ఓకేనా. సో ఇది మీకు నేను చూపించిన లైక్ డయాగ్రామ్, ఓకే. ఇక్కడ చూడండి, టైరేనియన్ సీ ఎక్కడ మొత్తంగా మనకి మెడిటరేనియన్ సీలో ఒక సబ్పార్ట్, మధ్యధరా సముద్రంలో ఈ టైరేనియన్ సీ ఒక సబ్పార్ట్గా మనం కనబడుతుంది, ఓకే. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఈ క్యాంపీ ఫ్లీగ్రీ వాల్కనో ఎక్కడుంది? నేపిల్స్ బే, ఇటలీలో నేపిల్స్ మనకు కనబడుతుంది. క్యాంపీ ఫ్లీగ్రీ అగ్నిపర్వతానికి మరో పేరు ఏంటంటే అఫ్కోర్స్ ఫ్లేగ్రెన్స్ స్ట్రేల్. నెక్స్ట్ క్యాంపీ ఫ్లీగ్రీ మౌంట్ వెసివియస్ వంటి సాంప్రదాయ అగ్నిపర్వతం ఎలా భిన్నంగా ఉంది? దీన్ని మనం కాల్డెరా అంటాం. ఎలా? సో మొదటిదేమో ఇలా కొనికల్ షేప్లో ఉంటే ఇదేమో మొత్తం ఇట్లా ఎక్స్పాండ్ అయిపోయింది. సో దీన్ని మనం ఏమంటున్నాం? కాల్డెరా అంటున్నాం. సో కొత్త వొకాబులరీ అండి, జాగ్రత్త, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే క్యాంపీ ఫ్లీగ్రీను సూపర్ వోల్కనోగా ఎందుకు వర్గీకరించారంటే ఇది చాలా పెద్దగా లైక్ వోల్కనోగా ఎరప్ట్ అయ్యి ప్లేస్ మొత్తం ఎక్స్పాండ్ అయింది. ఎంత ఎక్స్పాండ్ అయింది? 12 to 15 కిలోమీటర్ రేంజ్లో ఎక్స్పాండ్ అయింది, ఓకేనా.